కలిగాక ఈ సమయమందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మహిమపరుద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టికర్త సర్వాధికారి సర్వం నెరిగిన దేవానికి స్తుతి స్తోత్రాలనైనా. అయా నీకు వందనాలు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమన్నా. ఏ యోగ్యత లేని వాళ్ళం, ఎందుకు పనికిరాని వాళ్ళం. అయినప్పటికీ నాయన ప్రభా, ఇలానైనా ప్రభా నీ నామంలో నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు లెక్కలేని కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లించుకునిచున్నా. అయా పాటల ద్వారా నీ నామాన్ని నాయన మహింపరిచేటట్టు సహాయం దయచేయండి. అలాగే నాయన ప్రభా వాక్యాన్ని ప్రభా నాయన తండ్రి యేసయ్య అనుదిన జీవాహార యూట్యూబ్ పరిచర్యను ప్రభు యేసయ్య దైవజనులు ఎంతగానో ప్రభు వాడబడుచున్న విధానాన్ని బట్టి మీకు లెక్కలేని కోట్లాది స్తుతి స్తోత్రాలనైనా. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఆ వాక్యం ద్వారా నాయన ప్రభా మేము ఎంతగానో ప్రభు బలపడుచున్నాం తండ్రి. ఇంకా అనేక బిడ్డలనైనా ప్రభా ఈ అనుదిన జీవాహారం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలను అందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి నా అవసరతల అక్కర్లు యేసునామములో తీర్చండి. ప్రతి ఒక్క బిడ్డ నాయన ప్రభు యేసయ్య నాయన ఇంకా నాయన ప్రభు నీ నామంలో నిన్ను ఎదగటానికి కృప దయచేయమని. అలాగే దైవజనులు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. దైవజనులు దీవించి ఆశీర్వదించి ఇదిగో వాక్యాన్ని ఏది చెప్పుచున్నారో ప్రభా ఆ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను నాయన ప్రభు హృదయంలో నాటుకుని పోవడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డల వాక్యం ద్వారా నడుచుకోవడానికి కృప దయచేయమని. అలాగే తండ్రి అయ్య గారిని ప్రభు మీ శిలువ చాటును మరుగుపరచుకోండి నాయన ప్రభు. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం ఈ దినాన్ని మాకు దయచేసి ఆ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని తండ్రి యేసయ్య. ఇంకా నాయన ప్రభా అనేక బిడ్డలు నాయన ప్రభా ఈ అనుదిన జీవాహార యూట్యూబ్ పరిచర్యను ప్రభా ఇంకా ప్రతి ఒక్క బిడ్డలకి నాయన ప్రభా నాయన షేర్ చేయడానికి కృప దయచేయమని. అలాగే తండ్రి యేసయ్య అనేక బిడ్డలు పట్టబడడానికి కృప దయచేయమని. అలాగే ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభు దీవించి ఆశీర్వదించి నీ నామంలో బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనకి మహిమ కలుగును గాక. ఈ సమయం ముందు చిన్న పాట పాడుకుని దేవుని మహిమపరుద్దామండి. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినేను. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినేను. సర్వలోకనాథ సకలం నీవేగా. సర్వలోకరాజ సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినేను. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపును సగి చెవిటి ముగల బాగుపరచితివి. నీక సాధ్యమైనది లేదు. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకరాజ సకలం నీవేగా. సర్వలోకనాథ సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినేను. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యమున నీతో నివసింప కొనిపోవ త్వరలో రానుంటివి. నీక సాధ్యమైనది లేదేలను. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా. సర్వలోకరాజ సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త
యేసుదేవా సర్వలోకం నీ మాట వినేను. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్కును చదువుకుందాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. దయించి ఆలకించవలసింది మనం చేస్తున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమయ్యిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వెనుకడులో ఈ సమయంలో దీవించి ఆశీర్వదించి విరచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి ఈ అనుదినం జీవహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలకే కానీ, మా సంఘ బిడ్డలకే కానీ, అలాగే ఈ పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్న వారికే కానీ, ప్రియమైన వాళ్ళరా, మరి అలాగే సర్వమానవానికే కానీ, క్రైస్తవ జనాంగానికి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. అందరూ క్షేమే కదండి. దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా మరి క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకున్న క్షామాలను, కరువులను అన్నిటిని తీసివేసి మరి క్షేమకరమైన స్థితిని కలిగించేవాడై ఉన్నాడు అనే సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ప్రభు ఆ రీతిగా మనకున్న ప్రతి ఒక్క దరిద్రత నుండి ఆ ప్రభువు లేవనెత్తి ఈరోజు మరి ఆ మహా కృపను బట్టి మరి ఆరోగ్యవంతుడుగా క్షేమకరముగా ఉండటానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ప్రభు నామానికి ఎంతగానో మనం మహిమ చెల్లించేవారు ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మరి ఇంతవరకును ప్రభు కృపలో మరి గత దినము మరి చక్కని వాక్యాన్ని, మొన్నటి దినము కూడా మరి బహుమానం పొందుకున్నటకు పరిగెత్తాలి విశ్వాసములో అని, బహుమానం పొందుకున్నటకు మరి ఓపికతో పరిగెత్తాలని, ఇలాగా నూతనత్వమైన అంశాలను, మాటలను దేవుని వాక్యంలో మనం వింటూ ఉన్నాం. మరి ఆనాటికి అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా చక్కగా ఆస్వాదిస్తున్నాడు అని చెప్పడానికి మరి ఏమాత్రం కూడా వెనకాడేవారిని కాను. ఎందుకంటే మరి ప్రభు ఎంతగానో ఆశీర్వదించి మరి ముందుకు నడిపిస్తున్నాడు ఈ కార్యక్రమాలని. మీరు కూడా ఎంతో ఆదరణతో వీక్షిస్తూ వాక్యాలను మరి వాక్కుల ద్వారా మీరు కూడా దైవాశీర్వాదాలు పొందుతున్నారని, అలాగే మరి మీ జీవితంలో లేక ఆత్మీయ జీవితంలో కొన్ని తప్పిదములను వాక్కుల ద్వారా సరి చేసుకుంటున్నారని కూడా నేను నమ్ముచున్నాను. ప్రభు కృపను బట్టి మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఏదైనప్పటికీ మరి వాక్కుల ద్వారా మనం బలపడి ముందు కొనసాగటానికి తప్ప ఈ వాక్కుల ద్వారా దిగజారిపోవటానికి ఎంత మాత్రమో కాకూడదు అనేదే దేవుని యొక్క నినాదం, ప్రభు వాక్య సత్యం. కానీ చాలామంది మరి వాక్కుల ద్వారానే నాశనం అయిపోతున్నారు. అది నిజమే. ప్రియమైన వాళ్ళరా, యెహోవా వాక్కును అశ్రద్ధ చేయవాడు, యెహోవా సన్నిధిని అశ్రద్ధ చేయవాడు, యెహోవా వాక్కును అశ్రద్ధగా వినువాడు శాపగ్రస్తుడగునని వాక్యం చెప్పింది. అంటే శాపము మరణము, శాపము ఆశీర్వాదం, జీవము మరణము రెండు కూడా ఉన్నాయి ఇందులో. అందుకనే ఇది రెండంచులు వాడిగలిగిన ఖడ్గము వంటిది. ఇది ఒక పక్కే కాదు, పరిశుద్ధ గ్రంథానికి రెండు పక్కల కూడా వాడి ఉందని చెప్పటంలో భక్తుడు మరి యెహోవా పరిశుద్ధాత్మ దేవుడు ఏమాత్రం కూడా సంకుచితం లేకుండా మరి చక్కని ఈ మాటలను మనకి ఇస్తున్నారు. అలాగనే మరి వాక్కుల ద్వారా మనం బలపరచబడాలనే తాపత్రం ద్వారానే కార్యక్రమం మరి టెలికాస్ట్ అవుతుంది, నడిపించబడుతుంది తప్ప ఇది ఒకళ్ళ మనోభావాలను కానీ ఒకళ్ళ ఆత్మీయ జీవితాన్ని కానీ మరి కించపరిచే రీతిగా, దెబ్బతీసే రీతిగా అయితే మాత్రము కాకూడదని మేమందరం కూడా మరి ఎంతో జాగ్రత్త కలిగి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వారందరికీ కూడా యేసుక్రీస్తు పేరట శుభములు తెలియజేస్తున్నాను. వారందరికీ శుభములు. ఎందుకంటే ప్రభు మహాకృప మరి మీ అందరికీ ఈ సంవత్సర కాలం అంతా ప్రభు కాపాడి నూతనత్వాన్ని, సంవత్సర కాలం దయకిరీటాన్ని ప్రభు మీకు ధరింపజేసి
మరి ప్రభు మిమ్మల్ని ముందు కొనసాగించాలని, అలాగే యెహోవా కనుదృష్టి ఆ దేశం మీద ఉన్నట్లుగా ద్వితీయోపదేశకాండంలో ఆయన కనుదృష్టి, ఆయన కృప మీ మీద ఉండి సంవత్సర కాలం అంతా కూడా మరి ముందుకు నడిపించాలనే ఆ దృక్పథంతో మరి దేవుని సేవకునిగా ప్రభు పేరట మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. మరి మీ శుభం కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళరా, నాకంటే ముందుగా అనుదినం జీవహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మా యొక్క యూత్ వారికి ప్రభు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కని గీతాన్ని కూడా ఆలపించారు. మరి వారికి ప్రభు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళరా, మరి వాక్య భాగాలకు వెళ్ళే ముందు మరి ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనకు ముందుకు వెళ్దాం. చదవబడ్డ రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, సకల ఆశీర్వాదాలు కానుభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు, మహోన్నతుడు ప్రభు, గడిచిన దినం నుంచి ఈ రోజు వరకు నువ్వు ఎంతగానో భద్రపరిచి, కాపాడి, బలపరిచి మమ్మలను లేవనెత్తి ప్రభు మరి ఒకసారి నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మేము ప్రభు మీ సన్నిధిలో చేరటానికి, మీ వాక్కును బట్టి మేము ఒకరినొకరు పలకరించుకుంటానికి, ఒకరికొకరు శుభవచనాలు తెలియజేసుకుంటానికి, ఒకరి పట్ల ఒకరు క్షేమయోగాలు తెలియజేసుకుంటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. నేను నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మరి కార్యక్రమం అంతటా నీవే తోడైన బలపరిచి నడిపించండి. నీవే అధ్యక్షత వహించి క్రమంగాను మర్యాదగా నడిపించి, నాకంటే ముందుగా ప్రారంభించి మరి పాటలు పాడిన ప్రియ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఇదిగో ప్రభా, ఈనాడు ప్రభ మరి ఆ వెలువడుతున్న సువార్త ఏ మాట ద్వారా అయితే నువ్వు మాతో మాట్లాడుతున్నావో, మరి నీవు మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి. మా చుట్టూను ఇదిగో ప్రభు మరి నీ దీనదాస్తున్న నా చుట్టూను కూడా నీ పరిశుద్ధాత్మ దూతల్ని కాపుదల గురించి ప్రభు మమ్మల్ని అందరికీ కూడా నీ యొక్క సంరక్షణలో బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దయ స్తోత్రం. ప్రభునామానికి మరొకసారి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభునామాను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మంచిది. చదవబడ్డ భాగము ప్రియమైన వాళ్ళరా, రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. మరి ఆ వాక్యను మనం ధ్యానం చేద్దాం. చాలా చక్కని విషయాలు మనము ప్రతిరోజు కూడా వింటున్నాం. అలాగే దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మరి ప్రతి క్షణము కూడా నా ద్వారా కాదు కానీ మరి సేవకుల ద్వారా, ఆత్మీయుల తండ్రుల ద్వారా, సంఘ కాపుల ద్వారా మరి చాలా చక్కగా ఈ యూట్యూబ్ పరిచర్యలు సేవకుల ద్వారా కూడా అనేకమైన మర్మాలు, సత్యాలు తెలుసుకుంటున్న మీరందరూ కూడా ఎంతో ధన్యులు. ఎందుకంటే దేవుని వాక్యము మరి ఒక సేవకుల ద్వారా కాదు కానీ మరి అనేక మంది సేవకుల ద్వారా మరి ఎంతగానో మీరు వినుచు మరి ఆత్మీయ జీవితాన్ని మరింత ఎక్కువగా బలోపేతం చేసుకుంటూ మరి ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుతున్నారు. ప్రభు మరి బహుగా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుతున్నాడు. మరి ఎంతో జ్ఞానాన్ని మీరు కూడగట్టుకుంటున్నారు. అయినప్పటికీ మరి నేను కూడా మరి అల్పుడును, ఎందుకు పనికిరాని వాడిని, ప్రభువును కూడా మరి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మరి మీ మధ్యను మరి మీకు హృదయములను బలోపేతం చేయటానికి, కొంచెం దృఢపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి కూడా మరి వాక్ను ప్రకటన చేస్తున్నాను. మరి ప్రియమైన వాళ్ళారా, మరి ప్రతిరోజు నేను అందిస్తున్న ఈ వాక్య పరిచర్య మరి మీరు వింటున్నప్పటికీ, అంటే ఇదివరకు విన్నప్పటికీ మరి ఒకసారి వింటున్నప్పుడు మరి ఇక నూతనత్వాన్ని కలుగు చేసే మాటను పరిచయం చేస్తాను తప్ప మరి ఒకవేళ ఇది వినేసాములే అనే విధంగా కాకుండా మరి ప్రభు అట్టి ఆత్మను ప్రభు నాకు దయచేసి మరి ప్రతిరోజు కూడా నూతనత్వాన్ని దయచేస్తున్నాడు అని చెప్పడంలో నేను ఏమాత్రం వెనకాడు వారిని కాదు. ఎందుకంటే ప్రభు అనే యేసుక్రీస్తు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంత సహాయం చేస్తున్నాడు అంటే, ఈరోజు రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం, అసలు రూతు గ్రంథం తెలియని వారంటూ కూడా ఎవరు ఉంటారు క్రైస్తవ బిడ్డలుగా. ఎందుకంటే చాలా ఒక సుపరిచితమైన గ్రంథం. రూతు, నయోమి, మరి మహలోను, కిల్యోను, మరి వార్ప, ఈ బిడ్డలు ప్రత్యేకంగా తెలిసింది ఏంటంటే బోయాజు. వీళ్ళందరూ కూడా ఈ రూతు గ్రంథంలో తెలియబడిన వారంటువంటి కాదు.
మరి ప్రతి ఒక్కరు కూడా చాలా సుపరిచితమైన వ్యక్తులు అనేకమైన మార్లు మనం చదువుకుని విని లేక ధ్యానించి బోధించి, ఎందుకంటే యూత్ మీటింగ్లో లేక స్త్రీల కొడుకులలో లేక మామూలుగానైనా కూడా మరి నయోమి ద్వారా, రూత్ ద్వారా, వార్పు ద్వారా, మహలోని కిలోని ద్వారా, బోయజ్ ద్వారా అనేకమైన అంశాలు వినేసేసి ఒకవేళ బోధించి మనము ఉన్నామేమో. అయినప్పటికీ మరి ఈరోజు ప్రభు నాకు మరలా ఆ భాగంలో నుంచే ఒక వచనాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ప్రియమైన వాళ్ళరా, నేను మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఎన్నిసార్లు విన్నప్పటికీ మరి వినే ప్రతిసారి కూడా ప్రభు నూతనత్వమైన మాటను దయచేస్తుంటాడు, నూతనత్వమైన విషయాన్ని బయటకు పెడుతూ ఉంటాడు ప్రభు. మరి చదవబడిన ఈ భాగంలో మొదటి అధ్యాయం 6వ వచనంలో ప్రియమైన వాళ్ళరా మరొకసారి జాగ్రత్తగా చదువుతూ ఉన్నాను. మొదటి అధ్యాయం 6వ వచనం, రూతు గ్రంథం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను. ప్రియమైన వాళ్ళారు, చాలండి. ఈరోజు మన యొక్క మాట అంశం ఏంటంటే దర్శించెను. ఎవరిని? నేను దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ప్రభు విడిచిపెట్టేవాడు కాడు. అది ప్రభు నమ్ముకుని విశ్వాస జీవితంలో వేరుపారి నమ్మకత్వం ముందు కొనసాగుతున్న సమస్త మానవాళికి తెలిసిన సత్యం అది. మరి ప్రభు విడిచిపెట్టేస్తాడు అని తెలిసిన సత్యం కూడా తెలుసు చాలా మందికి. అదెవరికంటే అవిశ్వాసులుగా ఉండి మరి అటు ఇటు ఊగుతూ, అటు వెచ్చగా కాకుండా ఇటు చల్లగా కాకుండా నులివెచ్చని స్థితిలో ఉండేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభు విడిచిపెట్టే దేవుడని తెలుసు. ప్రియమైన వాళ్ళు, కానీ వాళ్ళకు కూడా తెలుసు ప్రభు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన రక్షించేవాడు, భక్షించేవాడు కాదు, రక్షించేవాడని. కానీ వాళ్ళు నమ్ముకున్న అంధత్వాన్ని బట్టి, వాళ్ళు కలిగిన అంధత్వాన్ని బట్టి గుడ్డువాడికి త్రోవ చూపలేడు కదా, వాక్యం చెబుతున్న సత్యమది. లోకంలో సామెత కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే నిష్కలంకమైన హృదయం లేనప్పుడు, మరి ఈ హృదయం చెడిపోయిన హృదయంతో, అవిశ్వాసముతో, చాలా లోక హావభావాలతో, లోకాశుతో నిండుకున్న హృదయానికి మరి ఆ రీతిగానే ప్రభు చిన్నగానే కనిపిస్తాడు, చిన్న చూపుగానే కనిపిస్తాడు. ప్రియమైన వాళ్ళ చిన్న చూపుగానే ప్రభు కనిపిస్తుంటాడు. ఉన్నతమైన స్థానంలో ప్రభు వారికి అంత మాత్రము కనిపించడు. ఎందుకంటే వారి స్థితి మరి కొద్దిగానే ఉంటుంది. వారి స్థితి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండదు. ఎందుకంటే ఉన్నతమైన ఆలోచనలు ఎవరికి కలిగి ఉంటారు అంటే, ఈరోజు మరి దేవుని కృపలో, ప్రేమలో, నమ్మకంలో, విశ్వాసములో ఎవరైతే వేరుపారి ప్రభు సన్నిధిలో కొనసాగుతూ ఉంటారో వారి ఆలోచన ఉన్నతముగా ఉంటుంది, వారి ఆలోచన ఉన్నతముగా ఉంటుంది, వారి పనులు ఉన్నతముగా ఉంటాయి. ప్రియమైన వాళ్ళ ప్రభు వారి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తుంటాడు. ప్రభు వారి కొరకు ప్రాణమిచ్చి గొప్ప దేవుడే అన్నాడు. ప్రభు వారి కొరకు వారిని దర్శించి, ప్రియమైన వాళ్ళ వారిని దర్శించే గొప్ప దేవుడే అన్నాడు. ఇక్కడ ఋతు గ్రంథంలో మనకు తెలిసిన పాఠ్యాంశం అయినా మరొకసారి చిన్నగా నేను మీకు పరిచయం చేస్తూ ఉంటాను. ప్రియమైన వాళ్ళరా, మరి మహలోను కిలోను చనిపోయిన తర్వాత ప్రియమైన వాళ్ళరా వారు మోయాబు దేశంలో మరి కాపురం ఉండటకు వీరు వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మరి రూతు భర్త, నయోమి భర్త, రూతు భర్త, ఇక వార్పా భర్త, ముగ్గురు కూడా ఎలీమెలెకును, మహలోనును, కిల్యోనును మరి ముగ్గురు కూడా చనిపోయే సంగతిని మనం చాలాసార్లు వింటూ ప్రియమైన వాళ్ళరా ధ్యానిస్తూ ఉంటాం. అయితే వీరు బ్రతుకుండగా ప్రియమైన వాళ్ళరా బెత్లెహేములో వచ్చిన కొద్దిపాటి కొరవకు వీరు బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడేమైనా బాగున్నారు అంటే, మరి మోయాబు దేశపురాలు అయిన మరి రూతును వారిని పెళ్లి చేసుకున్నారు. అక్కడికి వెళ్ళాక ప్రియమైన వాళ్ళరా ఎలీమెలెకును రెండోది, మహలోనును మూడవది, కిల్యోనును మరి వారు కాలం చేశారు. ఇంకా ఆఖరికి ఎంతమంది మిగిలారు అంటే మరి ముగ్గురే మిగిలారు. ఇప్పుడు ఈ ముగ్గురు జీవనం సాగిస్తున్న దినాలలో మరి చాలా క్లిష్టమైన పరిస్థితి మోయాబు దేశంలో ఏర్పడ్డది. అయితే
వాక్యాన్ని సరిగా గమనించిన చాలామంది ఈరోజు ఆనాడు రూతు బోయాజుల కొరకును లేక నయోమి వార్పుల కొరకు చెప్పబడ్డ మాటలు ఏమైతే ఉందో, అంటే ఆ రోజు వాళ్ళ కొరకే కదండి పాస్టర్ గారు, మన కోసం కాదని అనుకుంటారు. వాళ్ళ కోసం అంటే పాస్టర్ మన కోసం కాదండి, ఇది బోధ అంతా ఆనాడు వాళ్ళ కోసమే రాయించాడు, వాళ్ళ పాపం చేసేదానికి రాయించాడండి, వాళ్ళు సరిగా లేడు కనుక రాయించాడండి, లేకపోతే ఇలా కనుక రాయించాడండి, వాళ్ళు అలా కనుక రాయించాడండి. అది మనం అలా కాదు కదండి, మనం చాలా పర్ఫెక్ట్ అండి. అవును, అసలు పర్ఫెక్ట్ గురించి రావాలంటే మనమే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రభువులో మరి పాపం చేస్తున్నామని కాదు, కానీ విడిచిపెట్టేస్తున్నాం, పడిపోతున్నాం మేము విశ్వాస జీవితాలు. అది పాపమే. పాపం అంటే వ్యభిచరించడం కాదు, దొంగలించడం కాదు, ఆజ్ఞాతిక్రమే పాపం అన్నాడు. ఈ మాటను మనం గమనించాలి. ఆజ్ఞాతిక్రమే పాపం అన్నాడు. అంతే తప్ప ఏదో మనం వ్యభిచరించేసామని పాపస్తులము, దొంగతనం చేసామని పాపస్తులమని చెప్పట్లేదు. ప్రభు మాటను మీరటమే పాపం అన్నాడు. ఇప్పుడు బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు వీళ్ళు. మోయాబులో ఉన్న ఈ నయోమి ఏమిన్నదంటే, బెత్లెహేములో ఉన్న అంటే దేవుని స్థలమైన రొట్టెల గృహమైన బెత్లెహేము స్థలములో ఉన్న నా ప్రజలను ప్రభు దర్శించెనని విన్నది. 6వ వచనం అదే. వారికి ఆహారం ఇచ్చుటకు, ఎవరికి? బెత్లెహేములో ఎవరైతే ఉన్నారో ఊరంతా ఖాళీ చేసేలేదు కదండి. బెత్లెహేము అంతా ఖాళీ చేసేయలేదు. బెత్లెహేములో ఉన్న ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేసేయలేదు. బెత్లెహేములో అందులో నుంచి ఈయన మాత్రము మరి వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు అంతే. కానీ మోయాబులో భారమును కష్టం అనుభవిస్తూ ఎంతమందిని పోగొట్టుకున్నా మరి ప్రియమైన వాళ్ళరా, నయోమి అక్కడ విన్నది ఏమని విన్నదంటే, వాక్యము నా జనులకు ఆహారం ఇవ్వటానికి ప్రభు మరలా దర్శించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ప్రభు దర్శించేవాడే అన్నాడు. అందుకని ఒక మాట పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయం 16వ వచనం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథములో మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అనుకుంటున్నాను. 6వ వచనం ప్రియమైన వాళ్ళరా, 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని మహింపరిచే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఎక్కడ కూడా ఆచా తప్పకుండా తప్పిపోకుండా ప్రియమైన వాళ్ళరా ఒక సున్నైనను పొల్లైనను చేర్చబడక కలపబడక తీసివేయబడక ఎంతో అద్భుతకరముగా చక్కగా నీ గురించి నా గురించి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి కానీ రాబోయే తరము గురించి కానీ చాలా చక్కగా అద్భుత రీతిగా పొందుపరిచి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వాక్కును. ఏంటి ఆ వాక్యం అంటే మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చాలా చక్కగా, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఈ ఎలీమెలెకు ప్రియమైన వాళ్ళరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, దేవుని రొట్టెల గృహమైన ఆ గృహాన్ని విడిచిపెట్టి స్థలాన్ని విడిచిపెట్టి మోయాబుకి వచ్చేసాడు. ఇదంతా మనకు తెలిసింది, చాలా పెద్ద స్టోరీ. అయితే మన అంశం అది కాదు. ఇక్కడ 6వ వచనంలో ప్రభువు తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకై, ఆహారాన్ని ఇవ్వటానికే మరల దర్శించాడనే విషయము నయోమి విని ఇప్పుడు మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేము రావటానికి సిద్ధపడింది. ప్రియమైన వాళ్ళారా, ప్రభు దర్శించి విడిచిపెట్టేవాడు కాదు. నేను అదే చెప్తున్నాను. ఈరోజు మీకు తెలియజేసే మాట ఏంటంటే, విడిచిపెట్టేవాడు కాదు, మిమ్మల్ని దృష్టించకుండా ఉండేవాడు కాదు. ఏదో నల్లపోస అయిపోయి ఏంటమ్మా ఈ మధ్యలో అంటూ ఉంటారు, అంటే కనబడకుండా పోయేవి ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. లోకముల పెద్దలు చాలామంది, ఆ తరుడైనటువంటి వారు చాలామంది కూడా పెద్ద తరహాలో ఏంటమ్మా ఈ మధ్యలో నల్లపోస అయిపోయావు అంటే కనిపించట్లేదు ఏంటంటే
అంటే రావట్లేదు ఏంటి, మా ఇంకా చూడట్లేదు ఏంటి, నల్లపూస అయిపోయామంటే ఆ నల్లపూస చిన్నది కనిపించదు కనుక అది ఆ పోలీసులు చెబుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళ, ప్రభు ఆ స్థితిలో ఉన్నవాడు కాదు. ఏదైతే ప్రభు వాగ్దానం చేశాడో, ఏదైతే ప్రభు మీకు మాట ఇచ్చాడో, నాకు మాట ఇచ్చాడు, ఈరోజు సర్వమానవాళికి మాట ఇచ్చాడో దాన్ని జరిగించగలిగిన గొప్ప దేవుడు. ఆ సత్యాన్ని మనం గమనించే వారికి ఉండాలి. కానీ అది వెనకను ముందు అయ్యేసరికి నీ విశ్వాసం ఏమైపోతుందంటే తొలగిపోతుంది. మానవుడుకున్న గొప్ప బుద్ధి ఏంటంటే విశ్వాసంలో ఎంతోసేపు నిలబడలేడు, విశ్వాసం ఎంతోసేపు నిలబడలేడు. అందుకనే మానవుల పైన అపారమైన ప్రేమ చూపించాడు. అందుకనే యోహాను సువార్త 3:16 చదువుకుంటాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగను తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతివాడునని వాక్యం చెప్పబడుతున్న రీతిగా ప్రియమైన వారిని దేవుడు లోకాన్ని ఎంతో, అంటే ప్రజల్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే వీళ్ళ అల్పభాగమును, వీళ్ళ అల్ప స్వభావమును, వీళ్ళ మూర్ఖపు స్వభావమును అన్ని గుర్తెరిగిన దేవుడు మన మీద ప్రేమ చూపించి చేస్తున్న ప్రతి ఒక్క తప్పిదాని నుంచి ప్రభు కాపాడుతూ ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ప్రియమైన వాళ్ళారా, మరి అక్కడ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయి ఇప్పుడు మోయాబులో విన్నది నయం ఏంటంటే తన ప్రజలను ఆహారం ఇచ్చుటకు మరలా పోషించుటకు యెహోవా దర్శించినని ఆ మాట విని మరలా బయలుదేరి వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డల వారు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు ఏదైతే మాట ఇచ్చాడో మిమ్మల్ని చూచే దేవుడు, దర్శించే దేవుడు అయినాడు. విడిచిపెట్టేవాడు ఎంత మాత్రము కాదు. ఈరోజు మీరు అనుకుంటారు విదేశంలో ఉన్నా, స్వదేశంలో ఉన్నా, ఏ చోట ఉన్నా ప్రభు మమ్మల్ని విడిచిపెట్టేశాడు పాస్టర్ గారు. ఏంటోనండి, దేవుడికి బొత్తుగా జాలి లేదండి. దేవుడికి ఏమ్మా ప్రభు ఏంటండి, అసలు మా ఎంత చూడట్లేదు, మా ప్రార్థన ఆలకించట్లేదండి, ప్రభు విడిచిపెట్టేశాడండి అని చెప్తూ ఉంటాడు. అని వాక్యము మాట్లాడుతున్న మాట ఏంటంటే 1 పేతురు పత్రిక 5:6 దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండి. ఆయన హెచ్చించే వరకు బయట ఉండమనలేదు, మరలేదు. గమనించండి, ఎప్పటికీ నువ్వు మెలవ బతికేమని చెప్పలేదు. ఆయన బలిష్టమైన రెక్కల కింద, ఆయన దేవుని వాక్యం కింద, దేవుని వాక్యమును ఆపాదిస్తూ ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం వింటూ నీవు మరి దీన మనస్కులై ప్రియమైన వాళ్ళారా. నేను దీన మనస్కులు కానీ లేక ఈ ప్రభు నాకు దీనత్వం కానీ వరించాలంటే నాకు తరచూ జ్ఞాపకం వస్తుంది పాట. మరి ఈ భక్తులు ఎవరు పాడారో తెలియదు కానీ చాలా చక్కని పాట క్రిస్మస్ టైంలో పాడుతూ ఉంటాం. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయానీయము, తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి తరిగి నీ రగుచున్నది. ఆమేన్. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. దిక్కు తోచకావు మరియమ్మ పశువుల పాకలో పవలించెనయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయానీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి తరగి తరగి నీ రగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. మనము దీన మనస్కులమై, అసలు దీన మనస్కులై అంటే మరి ప్రభు ఎంత తగ్గించుకున్నాడండి ఈ పార్టీ కోసం. ఎందుకు పనికిరాని మన కోసం ప్రభు ఎంత తగ్గించుకున్నాడండి. ఇప్పుడు కూడా ప్రభు తగ్గించుకుని ఉన్నాడు. ప్రభు తలుచుకుని ఆయన కోపద్రేకుడు అయినట్లయితే ఈరోజు మనం ఇలాగ ఉండేవారం కాదు. ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు అని పాటలు
ఇవన్నీ మనం పాడటానికి వీలు లేకుండా మట్టి కరిపించడు ప్రభువు. కానీ మానవాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ప్రేమకు వర్ణనాతీతం లేదు, వర్ణింప సత్యం కానీ ప్రేమతో ప్రియమైన వాళ్ళరా. ఇంకా అది ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆ మాట చెప్పడానికి కూడా వేరొక మాట లేదు. అంత జాలి కలిగి ఉన్నాడు, అంత ప్రేమ కలిగి ఉన్నాడు ప్రభు మన పట్ల. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నిన్ను నన్ను ఆ రీతిగా ప్రేమించి ఇదిగో బలిష్టమైన రెక్కల కింద మీరు అణిగి మెనిగి ఉండుడి, నేను మిమ్మల్ని ఇచ్చిస్తాను, మిమ్మల్ని దర్శిస్తాను, మిమ్మల్ని దర్శించు కాలం వరకు మీరు నా వాక్యమందు విశ్వాసం నుంచి పెంపారుచు మరి బలిష్టమైన రెక్కల కింద మీరు దీన మనసుపై ఉండుడి, మిమ్మల్ని ఇచ్చిస్తాను. ఇక్కడ వాక్యం చదువుతూ ఉంటాం 6వ వచనం. ప్రియమైన వాళ్ళరా, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో విను గనుక మోయాబు దేశంలో విడిచిపెట్టి ఇప్పుడు మరలా తిరిగి ఎక్కడికి వచ్చిందంటే ఆ బెత్లెహేము పురానికి. ప్రియమైన వాళ్ళరా, వారి కోడను తీసుకుని బెత్లెహేము పురానికి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తుంటాం. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, నువ్వు వింటున్నావు నిజమే, నువ్వు వింటే నిజమే. ప్రభు మనల్ని దర్శించాడు, ప్రభు మనల్ని చూస్తున్నాడు, ప్రభు మనల్ని లేవనెత్తే దేవుడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఇశ్రాయేలు దేవుడు నరుడు కాదు. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలుల దేవుడు నరుడు కాదు అని వాక్యం చెప్పబడుతుంది యెషయా గ్రంథంలో. ప్రియమైన వాళ్ళరా, మాట ఇచ్చిన వాడు ఈరోజు నరుడు కాదు. ప్రియమైన వాళ్ళరా, అద్వితీయ దేవుడు, నమ్మదగిన వాడు, నీకు నాకు మాట ఇచ్చిన వాడు. నిన్ను ఇచ్చిస్తానని మాట ఇచ్చాడు, నేను దర్శిస్తానని మాట ఇచ్చాడు, నిన్ను దర్శించే దేవుడే అన్నాడు. అయితే కొద్దిపాటి శ్రమలు కలుగుతూ ఉంటాయి, కొద్దిపాటి బలహీనతలు కలుగుతూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, అవే నీ జీవితంలో చాలా భారముగా శ్రమలుగా అది ఒకవేళ ఇంకా జీవితంలో తట్టుకోలేని బాధలుగా నీకు అనిపించవచ్చు. కానీ నువ్వు ప్రభు వైపు చూచినట్లయితే, నువ్వు ప్రభు వైపు చూచి నువ్వు నడిచినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ప్రభు కృప నీ మీద ఉండి ఇవేమి కూడా నీకు కనిపించకుండా ప్రభు చెప్పిన మాట మాత్రం నీకు కనిపిస్తుంటుంది. ఏంటో తెలుసా? తగిన కాలం ముందు ప్రభు నన్ను ఇచ్చిస్తాడు, ఆ మాట చాలు. ప్రభు తగిన కాలం ముందు ఇవన్నీ నాకు ఎంత భారమైనప్పటికీ, ఎంత శోక సముద్రమైనప్పటికీ ఇవన్నీ నాకు కళ్ళివల్లి, ఇవన్నీ విడిచిపెట్టేస్తుంటాను, ఇవన్నీ నాకు ఎందుకు పనికి రావు. కానీ ప్రభు నన్ను దర్శించే నాన్న, నేను ఆశ్రయించబడతాను, నేను హెచ్చించబడతాను. నా స్థితి మొదట కొద్దిగా ఉంది, నేను తుదకు నేను మహాభివృద్ధి పొందుతాననే సత్యాన్ని తెలియజేసినట్లుగా భక్తుడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు శ్రమ పొందుతున్నావేమో, బలహీనపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఒకవేళ నిరాశ చేత కురుకుపోయి ఉన్నావేమో, నాకేమీ లేదని, నాకేమీ దొరకట్లేదని, ఎందుకు వచ్చిన జీవితం అని అనుకుంటున్నావేమో. కానీ కొనక దినాన్ని ప్రభుని దర్శించే దేవుడు అన్నాడు. బెత్లెహేము పురాన్ని మరలా దర్శించాడు. ప్రియమైన వాళ్ళరా, కొద్దిపాటి శ్రమ కలిగినప్పటికీ, శ్రమ వచ్చినప్పటికీ ప్రజలను, ఆయన నమ్ముకున్న ప్రజలను, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలను, దేవుని బిడ్డను ప్రభు విడిచిపెట్టేవాడు ఎంత మాత్రము కాదని మరొకసారి సత్యాన్ని తెలియజేస్తూ, ప్రభు ఆహారం ఇచ్చుటకు వారిని మరలా దర్శించను, నేను చూచే గొప్ప దేవుడు అన్నాడు. దేవుని వాక్యమును నేను చూచి నడిపించగలిగిన గొప్ప శక్తివంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చదువుతున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఒక మాట మనం చూద్దాం. చూడండి, 21వ అధ్యాయము 1వ వచనంలో, ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. చూడండి, యెహోవా తను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పును షారాను చూచెను. ప్రియమైన వాళ్ళరా, షారాకు మాట ఇచ్చాడు. అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు పక్క నవ్వింది. ఆ నవ్వుని పేరుగా పెడతామన్నాడు. ఐజాక్, లేక తెలుగులో ఇస్సాకు, పేరుకి అర్థం నవ్వు అని అర్థం. ప్రియమైన వాళ్ళరా, ఆ నవ్వుని నువ్వు పేరుగా పెడతావని చెప్పి షారాముతో చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు మరలా ఆ వాగ్దాన్ని బట్టి షారాను దర్శించాడు. 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారముగా షారాను దర్శించెను, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి ప్రియమైన వాళ్ళారా చేసిను, ఏదైతే ప్రభు చెప్పాడో. ప్రియమైన వాళ్ళారా, ఆదికాండం చూడండి 21 నేను చదువుతున్నాను మీకు క్లారిటీ కోసం. ప్రియమైన వాళ్ళారా, 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించి, యెహోవా తను ఇచ్చిన మాట చొప్పున సారాను గూర్చి అలాగూ చేశాడు. ఆయన ఈరోజు నీకు మాట ఇచ్చాడా? ప్రియమైన వాళ్ళారా, ఇచ్చే ఉంటాడు, కానీ తీసుకోలేదు. ఎందుకంటే దరిద్రత ఉన్నప్పుడు ఏ మాట మనకు వినిపించదు, దరిద్రం అన్న మాట తప్పించాడు.
నిజం. ఎప్పుడు నువ్వు ఎక్కువ బహుమానం, ఎక్కువ వాగ్దానం పొందుకుంటావంటే నువ్వు పడిపోతున్న సమయాలలో నేను ఆదరించబడటానికి, ఆ ప్రభు నేను ఆదరించడానికి అనేకమైన వాక్కులు నీ దగ్గర పంపుతూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? చెవిని జాగ్రత్తగా ప్రభు వైపు పడేయాలా. అప్పుడు నువ్వు ఈ చెవిని జాగ్రత్తగా ప్రభుకి ఇచ్చేయాలా. ఈ కష్టకాలంలో, ఈ దుఃఖ దినములలో, ఈ శ్రమలలో ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది, వాటిని బట్టి ప్రార్థించి ముందు కొనసాగేవారు ఉండాలి తప్ప లోకుల మాటలు, ఆసమ్మ బోసమ్మ మాటలు, అమ్మ అక్కడికి వెళ్ళకపోయావా, నిమ్మకాయ ఇస్తారంట, పెద్ద కొబ్బరికాయ ఇస్తారంటమ్మా, 4 గుడ్లు గిరగర తిప్పి బయట అడైపోయావమ్మా, ఇలా చేస్తే నీకు సిరి అంతా దరిద్రం అంతా పోద్దమ్మా. అప్పుడు మనం వాళ్ళు వీళ్ళ మాటలు కాకుండా యెహోవా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దీని మీద మాత్రమే ఆధారపడి నువ్వు ఇరుపక్కల చూడకుండా ప్రియమైన వాళ్ళరా యెహోవా మీద ఆనుకుని కనిపెట్టినట్లయితే ప్రభు నీకు మాట ఇచ్చాడు. మరలా చెప్తున్నాను, ప్రభు నీకు మాట ఇచ్చాడు, నేను దర్శిస్తానన్నాడు. నువ్వు దేని కొరకైతే మాట ఇచ్చాడో ఆ విషయం నిమిత్తమే, ఆ పని నిమిత్తమే దర్శించి ఆ ప్రకారంగా చేసే గొప్ప దేవుడై ఉన్నాడని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ ప్రభు మీద ఆనుకుని ఉన్న మనము, ప్రభువులు నడుస్తున్న మనము, ప్రభు మీద మాత్రమే ఆ విశ్వాసం నుంచి ముందు కొనసాగుతున్న మనము వీరి మాటలు కష్టకాలాలు అసలు వినొద్దు. ప్రియమైన మనుషులు ఇలా కపటోపాయంలో చాలా విషపూరితము. ఎందుకో తెలుసా? సంతోషం ఉన్నప్పుడేమో పడిపోవటానికి, అంటే అప్పుడు కూడా నాశనం చేయడానికి దారి చూపుతారు. కష్టకాలం ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అయ్యో పిల్లే అయిపోయింది, కానీ ఇక్కడి నుంచి ఆయన కొంచెం జాగ్రత్త కలిగి ఆ దేవుని ఆధారపడమ్మా, యేసుక్రీస్తు నమ్ముకున్నా కనుక యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉండమ్మా, ఇంకా ఆయన దేవుడమ్మా, ఆయన తప్ప మనకి ఎవరున్నాడమ్మా అని చెప్పరు. మన వాళ్ళు ఎవరు తెలిసారు? క్రైస్తవ బిడ్డలు ఈ విషయం చెప్పరు. చక్కగా వచ్చి ఆనాడు యోగును పొడిచినట్లుగా బంధువులు, పిల్లే నువ్వు విన్నావా, మొన్న అలాగే ఇలా దరిద్రం వచ్చేస్తుంటే అక్కడికి వెళ్ళి నిమ్మకాయలు అయితే ఇచ్చాను, అవి నేను పెట్టుకోగానే అసలు చూడు ఎలా ఉన్నానో ఒక దెబ్బగా పోయింది. మరి ఇప్పుడు ఇదేమైంది? ఇది గుండెలకు అత్తేసుకుని గుండుల్లో పెట్టేసుకుని మరి ఆదివారం అయితే సింగారించుకుని మందిరానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇదేమయ్యింది? దేవుని వాక్యం ఏమైంది నీ పట్ల? ప్రభువుని సిగ్గుపరుస్తున్నావా? ప్రభుని రోజును సిగ్గుపరుస్తున్నావా? లేక ప్రభుని రోజు పక్కన పెడుతున్నావా? నీ జీవితంలో కరువు వచ్చిందని, నీ జీవితంలో చిన్న సమస్య వచ్చిందని, నీ జీవితంలో ఆర్థిక ఇబ్బంది వచ్చిందని, బలహీనత వచ్చిందని, శోధన వచ్చిందని, దుఃఖం వచ్చిందని ఈరోజు ప్రభుని పక్క పెడుతున్నావా? ఏం చేస్తున్నావు? ప్రియ సోదరుడా, వాక్యం మనతోనే, పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నావు? ప్రక్కకు పెడుతున్నావా? సౌలు ఇలా ప్రక్కకు పెట్టే ప్రభువుని చనిపోయాడు. తన కత్తి చేత తానే పొడుచుకుని చనిపోయాడు. అంటే ఈరోజు చచ్చిపోతావు అని నేను చెప్పను, కానీ ఆత్మీయపరంగా చనిపోతావు, శరీరపరంగా కాదు, ఆత్మీయపరంగా చనిపోతావు. చనిపోయి ఉంటావు ఒకవేళ. గమనించు ప్రియమైన వాళ్ళ, ఈ పండు తిని మన నిత్యము చచ్చేదు అన్నాడు ప్రభు. ఎవరిని? ఆదామవ్వను. ఈ పండు తిని మన నిత్యము చచ్చేదు అని అన్నాడు. చచ్చారు లేదు, చచ్చిపోయారు. కానీ ఎలా చచ్చిపోయారు? ప్రియమైన వాళ్ళరా, శరీరానుసారంగా చెప్పలేదు, ఆత్మీయానుసారంగా చెప్పాడు. ఆత్మీయ జీవితంలో చచ్చిపోతావు అన్నాడు. ఈరోజు ఆసమ్మ బోసమ్మ మాటలను విని పడిపోయినప్పుడు, ప్రత్యేకించి కరువులో ఉన్నాడు, ప్రత్యేకించి అప్పుల్లో ఉన్నాడు, ప్రత్యేకించి పిల్లలకి గర్భఫలం పడినప్పుడు, ప్రత్యేకించి పెళ్ళిళ్ళు కానప్పుడు, ప్రత్యేకించి ఇల్లులు కట్టలేకపోతున్నప్పుడు, ప్రత్యేకించి దరిద్రం తాండవాడుతున్నప్పుడు, ప్రత్యేకించి ఉద్యోగాలు రానప్పుడు, ఏ పని పట్టుకున్నా మట్టి అయిపోతున్నప్పుడు, ఈ సమయంలో అప్పుడు కూడా ప్రభు మీద నువ్వు ఆనుకుని ప్రభు చెప్పాడు. మొదటి పేతురు 1:6లో ప్రియమైన 5:6లో ప్రభు నాతో మాట్లాడారు. తగిన కాలమందు నేను మిమ్మల్ని హెచ్చించినట్లుగా మీరు నా బలిష్టమైన రెక్కల కింద మీరు ప్రియమైన వాళ్ళరా దీని మనస్సుకులై ఇంద్రుడని వాక్యం ప్రభు నాతో చెప్పాడు. ఖచ్చితంగా నాకు మాట ఇచ్చాను నా దేవుడు, నన్ను దర్శించే దేవుడు, నన్ను లేవనెత్తే దేవుడు, నన్ను చూచే దేవుడు. ఏ స్థితిలో పడి ఉన్నానో అంతకంటే 1000 రెట్లు భోగాన్ని ప్రభు నాకు ఇచ్చే దేవుడని నువ్వు నమ్మవా? నమ్ముతూ ఉన్నావా?
లేక వాళ్ళని చెప్పే మాటలను బట్టి అక్కడిక్కడికి పరిగెడుతున్నావా? ఈ బైబిల్ను పక్కకు పెట్టి దేవుణ్ణి పక్కకు పెట్టి అక్కడిక్కడ పరిగెడుతున్నావు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు క్రైస్తవులకు విగ్రహారం చేసే వారికి పెద్ద తేడా లేకుండా పోయింది. మీరు గుణదల వెళ్ళండి మరియమ్మ గుడికి, ఆ గుణదల మరియమ్మ గుడి విజయవాడ, లేదా మేరీమాత గుడి ఇక్కడికి వెళ్ళండి, ఎక్కడ గౌరీపట్నం వెళ్ళండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ప్రియమైన వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా అగరత్తులు, కొబ్బరికాయ, కొవ్వొత్తి, ఆర్తకర్పూరం, సర్వమంగళం, ఇక ఎక్కడ సేమ్. హిందూ దేవాలయాలు ఏదైతే ప్రకటించబడుతుందో, ఆచరించబడుతుందో, క్రైస్తవ దేవాలయాల్లో కూడా అది ఆచరించబడుతుంది. ఇందులో తేడా ఏముంది? తేడా ఏం లేదు. మళ్ళీ పైగా ఈ విగ్రహాలను చేయకుండా బాబు, అసలు మన ఫోటోను కూడా మొక్కకూడదురా మీరు, మేరీ మాతను మొక్కకూడదు, ఈ బొమ్మను మొక్కకూడదురా బాబా అని చెప్పి సేవకులు, సత్యం తెలిసిన వారు బోధిస్తుంటే, ఇది తెలియని చాలా మంది, కొంతమంది అవివేకులు, అజ్ఞానులు విగ్రహారాధన అంటున్నాడు, మమ్మల్ని అంటున్నారు, మేమే విగ్రహారాధకులము, మమ్మల్ని అంటే గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుధలదు అనుకున్నట్టు. కానీ ప్రియమైన వారు, ఈ రోజు నువ్వు విగ్రహారాధకుడువా కాదా అంటే విగ్రహారాధకుడువే. క్రైస్తవుడు అయినా కూడా విగ్రహారాధనలో పోతున్నావేమో ఒకవేళ. ఎందుకో తెలుసా? నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు ప్రియమైన వాళ్ళరా, మీకు ఎందుకు విగ్రహారాధన తెలియజేస్తున్నానంటే, చాలా మంది ప్రార్థన చేస్తారు, వందనాలమ్మా ఇది మంచిదే, వందనాలమ్మ బాగున్నారా, వందనాలు మంచిదే, అయిపోయింది. ఆ వందనాలమ్మ సెకండ్ మంచిదే. ఇందులో ఇంకో రకం ఉంది, ఏంటో తెలుసా? చెయ్యి గెర్రం తిరిగేస్తుంటది, ఇలా గిర్రం తిరిగేస్తుంటుంది ప్రియమైన వాళ్ళరా. మరి ఇప్పుడు ఇదేంటి? నువ్వు దండాలు పెడుతూ ఉంటే ఎక్కడ విగ్రహం దగ్గర, ఈ విగ్రహం ఏది? ఏదో రాముడు, కృష్ణుడు, లేదా పార్వతి పరమేశ్వరుడు కాదు. నువ్వు ఎక్కడ దండం పెడుతున్నావు ఒక విగ్రహానికి? ఆ విగ్రహం ఏంటి? యేసుక్రీస్తు పటమే. యేసుక్రీస్తు పటమే. ప్రభు పటం పెట్టుకోమన్నాడా? ప్రభు ఏమన్నా ఆనవాళ్ళు పెట్టుకోమన్నాడా? అక్కడ అగరత్తులు, ఆర్తకొప్పలు వెలిగించి పూజ చేయమన్నాడా? కొబ్బరిగా కొట్టమాడ ప్రభు? దేవుని వాక్కులు జరిగించిందమ్మా, దేవుని వాక్కులు జరిగించు ప్రియ సహోదరి సోదరుడా. దేవుని వాక్కులు రాయబడి ఉంటే దాన్ని కొనసాగించు. నేనెవరు ఈరోజు ఆపరు. కానీ లేని దానికి ఎందుకు చేస్తున్నావు? దాన్ని విగ్రహారాధన ఎందుకు చేస్తున్నావని క్రైస్తవ బిడ్డలు ఇంట్లో కొడుకుని, కూతుర్ని తండ్రి ఎలా గద్దిస్తుంటాడో, అలాగే సంఘ బిడ్డలను ఈ క్రీస్తులోనే, క్రైస్తవ బిడ్డలోని విగ్రహారాధన చేస్తుంటే, ఎందుకు విగ్రహారాధన చేస్తున్నారంటే కొంతమందికి పొడుచుకొస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, నిజమే కదా. నిజం చెప్తే ఊరికి దూరం అని సామెత ఉంది కదండి, నిజం చెప్తే ఊరికి దూరం అని. నిజం అదే. నువ్వు క్రైస్తవుడు అయినప్పటికీ, క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ, నువ్వు ఒకవేళ ప్రభు పటానికి మొక్కుతున్నావేమో, నువ్వు విగ్రహం చేసి దాన్ని మొక్కుతున్నావేమో, నువ్వు పాపం చేస్తున్నావు, నరకానికి పోతావు. ప్రభు చెబుతున్న మాట అది ప్రియమైన వాళ్ళరా. ఆదికాండం 50 అధ్యాయము 25వ వచనంలో ప్రియమైన వాళ్ళరా, మరియు యేసేపు దేవుడు నిత్యము మిమ్మల్ని చూడవచ్చును. యేసేపు గారు మనందరికి తెలుసు ప్రియమైన వాళ్ళరా. తన అన్నలను, తన తండ్రిని మొత్తం మీద ఐగుప్తు దేశానికి 70 మందిని ఆదిలో ఈ ఇశ్రాయేలు జనాంగం 60 లక్షలు, 6 లక్షల మంది కాకముందు, ప్లస్ 20 లక్షలు కాకముందు వీళ్ళు 70 మందిగా వెళ్ళారు ఐగుప్తు దేశానికి. యేసేపు గారు ప్రధానిగా ఆయన పనిచేస్తున్న దినాల్లో ఇంకా అక్కడ ఉండిపోయారు. అక్కడ ఒక ప్రాంతాన్ని, యేసేపు గారు ఒక సిటీని ఆయన వాళ్ళకి ఇచ్చేసారు. ఇంకా దాన్ని అలాగ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ యేసేపు అంటాడు, ఆయన చనిపోతున్న దినాలలో, ఆయన మృతి చెందుతున్న దినాలలో ఖచ్చితంగా చెప్తాను నేను, ఒక దినాన్న యెహోవా మాట ఇచ్చాడు కనుకను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. 24వ వచనం చదివితే అక్కడ కూడా చెప్తూ ఉంటాడు, యాకోబు ఇస్సాకులకు మరి ప్రియమైన వాళ్ళరా వాగ్దానం చేస్తున్న దేవుడు, మన తల్లిదండ్రులకు, పితరులకు వాగ్దానం చేస్తున్న దేవుడు మరి ఖచ్చితంగా నమ్మదగిన వాడు కనుకను మనలను, మిమ్మలను ఇక్కడి నుంచి విడిపించి కానానుకు నడిపిస్తాడు, వాగ్దాన దేశానికి ఇస్తాడు. ఎందుకంటే మిమ్మల్ని ఆ రీతిగా చూడవస్తుంటాడు, మిమ్మల్ని దర్శింప ప్రభు ఒక దినాన్ని వస్తాడని యేసేపు గారు ప్రకటన చేస్తున్న వాక్కును మనం 50 అధ్యాయం ఆదికాండము 24-25 వచనం చదవగలుగుతుంటాం ప్రియమైన వాళ్ళరా. అందులో ప్రభు అంటాడు నిర్మాకాండం 3వ అధ్యాయం 16వ వచనంలో, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దానిని
నిశ్చయముగా చూచితిని. మీకు ఏమైతే బాధ కలిగిందో, ఏమైతే దేని చేత బాధపడుతున్నారో, దేని చేత కరువు వెళ్ళబోస్తున్నారో, నేను నిశ్చయము మిమ్మల్ని చూచాను, దర్శించాను. ప్రియమైన వాళ్ళ ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు కంగారెత్తిపోయి ఒకవేళ నువ్వు కంగారు చిందులు తొక్కేసేసి నయోమి ఒకవేళ ఎలిమెలుగును తరిమేసింది, ఒకవేళ నడు వెళ్ళిపోదాం, ఇక్కడేమీ లేదు, ఇక్కడ ఏమి ఉంటుంది, దరిద్రుని ఎన్నాళ్ళు ఉంటామని చెప్పేసి చాలామంది ఇలాగ అనుకుంటారు. ఏసైలో దరిద్రం అనుకుంటారు, ఏసైలో సన్నిధిలో ఉండటం చాలా దౌర్భాగ్యం అనుకుంటారు. కొద్దిపాటి శ్రమ వచ్చినా కూడా, భయంతో వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితి. ఒకవేళ అలాగాని తరిమేసేసి ఆ బెత్లెహేము పురమును విడిచిపెట్టి మోయాబుకి ప్రయాణం కట్టేసింది. అక్కడికి వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళారా, అక్కడ వెళ్ళిపోయారు. కానీ ప్రభు మాట ఇచ్చిన నమ్మదగిన వాడు. నువ్వు పాపంలో ఉన్న చూడటానికి వస్తాడు. నువ్వు పాపంలో కాకుండా పరిశుద్ధుడిగా ఉండి నువ్వు అత్యంతగా ఎదుగుతున్న ప్రభుని దర్శనానికి వస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చిన నమ్మదగిన వాడు కనుక. ప్రియమైన వాళ్ళారా, మాట ఇచ్చిన నమ్మదగిన వాడు కనుక ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 3:16 నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ప్రియమైన వాళ్ళారా, నేను చూచితిని. యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు కంగారు పడి, నేను చూచాను, అంతా చూచాను. వారికి కలిగిన బాధను నేను చూస్తున్నాను, అందుకని నేను వారిని విడిపించేదను. ఈరోజు కరువు కాటకాల నుంచి విడిపించాడు, బాధల నుంచి విడిపించాడు. విడిపించాలంటే నిన్ను దర్శించాలి, నేను చూడాలి. చూచే దేవుడు ప్రభు. ప్రియమైన వాళ్ళరా, చూచే దేవుడైనా కొంతమంది కళ్ళుండు కూడా ఈ లోపల కనిపించదు. అట్లాంటి వాడు కాదు. నన్ను కలుగు చేసిన వాడు అట్లాంటి వాడు కాడు. వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం చూడండి ప్రియమైన వాళ్ళారా, 4వ అధ్యాయము నిర్గమకాండం 31 మరియు యెహోవా ఇశ్రాయేలు చూడవచ్చి తమ బాధలను కనిపెట్టెను. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలును చూడవచ్చి వారి బాధలను కనిపెట్టాడట. ఈరోజు నీ బాధను చూడ, అంత దుర్మార్గులైనా, అంత తిరిగిపోతులైనా, ప్రియమైన వాళ్ళ ప్రభుకి అన్నిసార్లు విరోధంగా పాపం చేసిన వారి పట్ల క్షమించగలిగిన దేవుడు మరి నా పట్ల క్షమాపణ కలిగలేడంటారా? ప్రియమైన వాళ్ళరా, కానీ నువ్వే ఓర్చుకోలేకపోతున్నావు. ఈరోజు నువ్వే వెయిట్ చేయలేకపోతున్నావు. వెయిట్ చేయలేక అక్కడెక్కడికి అడ్డమైన దారులు తొక్కేస్తూ ప్రియమైన వాళ్ళరా ఉన్నతమైన స్థితి నుంచి పడిపోయి ఈరోజు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి ఎక్కడికి వెళ్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం తింటున్నావో అర్థం కాని స్థితిలో ఉండిపోయి చాలామంది మతోన్మాదుల యొక్క మాటలకు పట్టబడిపోయి ప్రియమైన వాళ్ళరా ప్రియురక్షకుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు తొలగిపోయి ఎక్కడి నుంచి చెక్కబడ్డావో, ఎక్కడి నుంచి తీయబడ్డావో, మరి ఎవరి వల్ల నువ్వు మేలు అనుగ్రహించుకున్నావో, మేలు పొందావో, మరి ఇదంతా కూడా మర్చిపోయి ఈరోజు వారు ఉంటున్నామేమో. దేవుని వాక్కు మరలా నీకు సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రభువుని దర్శించే కాలం ఒక రోజు ఉంది. అది మాత్రం నమ్ము. ఆ దర్శించే కాలం ముందు నువ్వు మహాభివృద్ధి పొందుతూ ఉంటావు. ప్రియమైన వాళ్ళరా, ఒకరోజు దర్శించాడు ప్రభువును. ప్రభు దర్శించాడు ఎవరిని? లాజరును. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడంటే ఈ చివరి దినాలు దర్శించాడు కనుకనే ఈరోజు ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మన ఆనుకుని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకరోజు ఆగర్ని దర్శించాడు ప్రభు. ఒకరోజు జక్కీని దర్శించాడు. మేడు చెట్టు ఎక్కువ జక్కీని దర్శించాడు. జక్కీరా దిగిరా, నేను నీ ఇంటి ఉండవలసి వచ్చింది, నువ్వు త్వరగా ఆ చెట్టు దిగిరా. దర్శించాడు ప్రభు. చూచాడు. ప్రియమైన వాళ్ళరా, చూచే దేవుడైనాడు, నేను దర్శించే దేవుడైనాడు. ప్రియమైన వాళ్ళరా, వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు అట్టి భాగ్యం పోగొట్టుకొని నీవు నయోమిలాగా ఆ మోయాబు దేశం, శపితార్థమైన దేశంలోకి వెళ్ళిపోయి కాపురం ఉంటున్నావేమో, అటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతున్నాం. లేదు, ప్రభు మరలా పిలుస్తున్నాడు నిన్ను. ప్రియమైన వాళ్ళరా, మరి నయోమి తన తప్పు తెలుసు తిరిగి వచ్చినట్లుగా ఒకసారి ప్రభు వైపు తిరిగి ప్రభు మాటకు లోబడి ఆ ప్రభు ఆవిడ విందామె ఏమిన్నదంటే, నా ప్రజలకు లేక ఆ బెత్లెహేము పురములో మరి జనులకు ఆహారం ఇచ్చుటకు, యెహోవా తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు మరి దర్శించి నేను మాట విని
మోయాబుని విడిచిపెట్టింది. ఈరోజు ఏదైనా అనుభవంలో ఉన్నావేమో, ఏదైనా పాపాన్ని కట్టబడి ఉన్నావేమో, ఆచారం కట్టబడి ఉన్నావేమో, ఒకవేళ కుటుంబపరమైన భయాన్ని కట్టబడి ఉన్నావేమో, ప్రియమైన వాళ్ళరా ఆ కట్టను మరి నువ్వు తెంపుకొని యెహోవా వైపు తిరుగు, లోకం వైపు కాదు, యెహోవా వైపు తిరుగు. ఎందుకంటే దర్శించు కాలం ముందు ఉంది. నీ జీవితంలో ప్రభు వాగ్దానం చేశాడు, నేను దర్శించటానికి సిద్ధంగా ఉన్నాను. షారాతో వాగ్దానం చేసిన దేవుడు, షారాకు మాట ఇచ్చిన దేవుడు షారాను దర్శించాడు, ఆ రీతిగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్ను దర్శించే దేవుడు అన్నాడు. దర్శించే టయానికి, ప్రభు వచ్చి చూచే టయానికి ఏ స్థితిలో ఉన్నాం మనం? ప్రియమైన వాళ్ళను ఏ స్థితిలో ఉండగోరుచున్నాం? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో హన్నాను దర్శించాడు, హన్నాను చూచాడు. చూచిన తర్వాత చూడండి, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎవరైతే ప్రియమైన వాళ్ళు గర్భఫలం లేదనుకుంటున్నారో మీరు ప్రార్థన మాత్రం ఒకటి చేయండి, కన్నీటి ప్రార్థన. ప్రభు సన్నిధిలో గోచాడండి. ప్రభా, నువ్వు నాకు మాట ఇచ్చావు నాయన, నీ వాక్యం సెలవిస్తుంది. ఆయన అన్నాను దర్శించావు నాయన, నన్ను ఎప్పుడు దర్శిస్తున్నావు నాయన, నన్ను ఎప్పుడు దర్శిస్తున్నావు ప్రభా, ఎప్పుడు నాతో మాట్లాడతావు, ఎప్పుడైనా చూడవచ్చు ప్రభా, ఎప్పుడైనా చూడటానికి వస్తున్నావు నాయన, ఎప్పుడైనా పలకరించడానికి వస్తున్నావు ప్రభా, ఎప్పుడు నా గర్భాన్ని నువ్వు పండింపజేస్తుంటావు, ఆశతో ఎదురు చూస్తున్నాను ప్రభు అని నువ్వు కన్నీరు విడిచి ఇదే ప్రార్థన చేయి. ఎందుకు కార్యం జరగదు? ఎందుకు కార్యం జరగదు? ప్రభువుని అడగటంలో పట్టుదల మనకు ఉండదు, పట్టు విడిచేస్తాం. ప్రభువుని అడగటంలో మాత్రం పట్టుదల మనకు ఉండదు. ప్రియమైన వాళ్ళు 146వ కీర్తన 7వ వచనంలో అంటాడు, బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గురిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బాధింపబడిన వారిని విడుదల కలుగు చేయటకే వస్తున్నాడు. మరి యెహోవా చూస్తున్నాడు. నువ్వు మాట మనం చదువుకోగలుగుతున్నావు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నువ్వు దేని చేత బాధపడుతున్నావు, దేని చేత పట్టబడ్డావు, దాని చేత నువ్వు విడుదల పొందుతున్నావు. మరి ప్రభువుని దర్శింప కాలమున నువ్వు ప్రతి బంధకా నుంచి, ప్రతి దాని నుంచి విడుదల పొందుతుంటావు. ఏదైతే లేక నీ జీవితంలో వ్యాసాలు పోయి విసిగిపోయి ఉన్నావో అది ప్రభు యొక్క రాకతో, ప్రభు యొక్క దర్శనముతో, ప్రభువుని చూడటముతో, ప్రభువుని దర్శించు కాలం వచ్చింది కనుక ఆ కాలం వచ్చినప్పుడు ఆ సమయమున నీవు నిత్యముగా ఆశ్రయించబడుతుంటావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ చేతి ఫలము, మరి ప్రతిదీ కూడా ఆశ్రయించబడుతుంది. మరి ప్రియమైన వాళ్ళు అది మనం గమనించి దేవుని సన్నిధిలో ముందు కొనసాగే వారిని ఉందాం. మరి ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మరి ప్రభు దర్శించాడు, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశం విడిచిపెట్టింది. ఈరోజు వినబడుతుందో దేవుని స్వార్థ, దేవుని వాక్యం వినబడుతుందో? ప్రియమైన వాళ్ళరా, ప్రభుని దర్శించే కాలం దగ్గర ఉంది. ఒకవేళ బాధపడుతున్నామేమో ఈ రాత్రి ప్రభు, ఈ పగలు ప్రభు, ప్రియమైన వాళ్ళరా ఈ సాయంకాల పూట ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నారు. కానీ ఆయనతో మాట్లాడటానికి నీ హృదయం సిద్ధపరిచి ఉంచావా? నువ్వు మాట్లాడడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? మాట సెలవిస్తుంది కదా, యెహోవా సన్నిధిని నువ్వు ఏమి మాట్లాడవలనో మాటలను సిద్ధపరచుకో. ఆగే గ్రంథములు అంటాడు, మాటలను సిద్ధం చేసుకో. ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాడు. మరి ప్రభుతో మాట్లాడడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? ప్రభుని దీవించడానికి సిద్ధపడి ఉన్నాడు. ప్రభుని దర్శించి ప్రభుని హెచ్చించడానికి, నువ్వేదైతే బాధ చేత బాధపడుతున్నావో ఆ బాధను తీర్చడానికి ప్రభు ఇప్పుడు దర్శించడానికి రెడీగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఆయన వస్తున్నాడు. మరి పొందుకోవడానికి నువ్వు అర్హత కలిగి ఉన్నావా? నువ్వు సిద్ధపడి ఉన్నావా? అట్టి హృదయం నీకు ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించే ప్రియ సోదరి సోదరుడా, ఆలోచన కలిగి ఉందో ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఒకటే మాట, నీ శ్రమ వచ్చినప్పుడు వాటి తొలగిపోవద్దు. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో మరి తగిన కాలం మీరు హెచ్చింపడినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద మరి దేవ మనసుకులై మీరు ఉండు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అటు ఇటు తొలగిపోవద్దు. తొలగిపోయినట్లయితే జీవితం ఎందుకు పనికిరాని స్థితిలో ఉండిపోతూ ఉంటుంది. మరి చాలా బాధపడవలసిన వారమే ఉన్నాం, బాధపడవలసిన వారమై ఉంటాం ఈ లోకంలో. అందుకనే ప్రభు చెప్పినట్లుగా వాక్యాన్ని విడిచిపెట్టదు. ఎంత బాధ వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా వాక్యాన్ని పట్టుకుని ఉందాం. దేవునిలో
లోబడి దేవుళ్ళు అంటగట్టబడే స్థితిలో ఉందాం. మరి ప్రభు ఇచ్చే ఆ దీవెనలను ప్రభు మనల్ని దర్శించడానికి వచ్చే సమయమున మనము ఈ హృదయం అనే తలుపు దగ్గర ప్రభు నడుచుండి మన తలుపు కొట్టినప్పుడు చక్కని హృదయాన్ని తెరిచి హృదయం తెరవబడి వాక్యాన్ని చేర్చున్నట్లుగా, ప్రభువుని చేర్చున్నట్లుగా మనం కూడా ప్రభుని తప్పుని దేవుని సన్నిధిని ఆ హృదయంలోనికి ప్రభువుని చేర్చుకుని, ఆయన ఇంతకాలం పట్టిందా ప్రభుని దర్శించడానికి, ఇది ధన్యుని ప్రభుని ఆశీర్వదించిన ఆయనని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు కారణపాత్రమై ఉందాం. దేవుడు తన మాటలు మన ఇంటిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ కృపయు నీ ఘనత మా మీద మెండుగా ఉంచావు. ఇదిగో ప్రభు, మరి ఇంతవరకు నీవు సహాయం చేసి ఇదిగో ప్రభు మరి దర్శించాడు ప్రభు అని రూతు ప్రభు గ్రంథంలో నయోమి విన్నది నాయన. ఆ మాటను ప్రభు కొద్ది నిమిషాలు జ్ఞానం చేసుకుంటాను కృప చూపించావు. నేటి కాలంలో మమ్మల్ని కూడా దర్శించడానికి నువ్వు ప్రభు మమ్మల్ని చూడటానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు, చూస్తూ ఉన్నావు. దేవునికి వందనాలు ప్రభు. అయినను మరి ప్రత్యేకమైన దర్శనము, ప్రత్యేకంగా మమ్మల్ని దర్శించే ఒక సమయము, ఒక రోజు మాకు నువ్వు ఇచ్చావని ప్రభు మేము రూఢిగా నమ్ముచున్నాం. దేవునికి వందనాలు ప్రభు. నీ కృపతో బలపరిచి నడిపించండి. దేవుని ఆశీర్వాదం మా పేరు మెండు ఉంచండి. వినిచున్న ప్రియ బిడ్డ పేరు మెండు ఉంచండి ప్రభు. మా పరిచయాల కొరకు ప్రార్థన చేస్తున్నాను కూడా ప్రభు జ్ఞాపకం చేస్తుంది. దీవించమని నీ రాకడ ఆలస్యమైతే మరి ఒకసారి ఈలోగు నీ వాక్య పరిచయలో పాల్గొన్న ధన్యతను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కన్యల సహవాసము కూడిన మనకును లోకంలో పరిశుద్ధులకును, ప్రత్యేకంగా అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకును, ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రియబిడ్డల కొరకును, ఈ కార్యక్రమం కొరకు గుప్పిలు విప్పి దారాలము సాయం చేస్తున్న ప్రియబిడ్డలకును, అలాగే బలహీనలు ఉన్న ప్రియబిడ్డలకును దేవుని కృపా సమాధానము, ఆయన ఆరోగ్యము, స్వస్థత సదాకాలం తోడే ఉండి నడిపించును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికరంత నాశనం కలుగును గాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే రాయకుడు ఆలస్యమైతే రేపటి దినాన దేవుని వాక్కు ద్వారా మనమందరం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. మీ అందరికీ వందనాలు, పరిచయం వందనాలు.